సో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం మీద ఉక్కుపాదం మోపడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్మే వారి మీద, వాటిని వినియోగించే వారి మీద, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు పొద్దున్న అంటే 11వ తారీఖు ఫిబ్రవరి ఉదయం 7:30 టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో 184 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 8 మంది నిందితులు. వీళ్ళలో అందరూ 7 ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఒరిస్సా నుంచి, కోరాపుట్ నుంచి గాంజాని తీసుకొచ్చి ఈ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇలాంటి మత్తు పదార్థాల వినియోగం కానీ వాటి విక్రయాన్ని కానీ అనుమతించే ప్రసక్తే లేదు. సో అలాంటి వాళ్ళ మీద మనం షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం, సర్వేలెన్స్ పెడుతున్నాం, రిమాండ్ పెడుతున్నాం. ఓల్డ్ కేసెస్ ఉంటే వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా అడ్డుపడుతున్నాం. సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే, అలాగే ఈగిల్ అన్నది కూడా కొత్తగా ఫామ్ చేయడం మీకు తెలిసింది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా కంట్రోల్ రూమ్ 112 కానీ కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.